వెదర్ అప్డేట్స్. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. ఉత్తర దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. అల్పపీడనం మరింత బలపడే ఛాన్స్ కూడా ఉందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. రాగల 48 గంటల్లో ఉత్తర కోస్తాలో చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల సాధారణ వర్షాలు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో చురుగ్గా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. మా కరెస్పాండెంట్ అనిల్ మరిన్ని అప్డేట్స్ ఇస్తారు. అనిల్, చెప్పండి, ఇంకా ఏం చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు? హరి, నిన్న నుంచి కూడా మొత్తంగా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా కుండపోత వాన కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కుండపోత వాన కురుస్తుంది. మరోవైపు ఒకవైపు ఋతుపవనాలు విస్తరిస్తున్నటువంటి సందర్భంలోనే వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అది క్రమంగా బలపడేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఉత్తర దిశగా కదులుతూ బలపడి దాని ప్రభావం అంతా ఒరిస్సాతో పాటు ఉత్తర కోస్తా జిల్లాలపై ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా హెచ్చరికలు కూడా జారీ చేశారు. మనం విజువల్స్లో చూడొచ్చు, సముద్ర వాతావరణం అత్యంత అలజడిగా మారింది. మత్స్యకారులు ఎవరు కూడా రానున్నటువంటి 4 రోజుల పాటు వేటకు వెళ్ళరాదని వాతావరణ శాఖ సూచిస్తోంది. తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు ఉంటాయి. అత్యధికంగా 60 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు ఉండేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. వాస్తవానికి ఫిషింగ్ బ్యాన్ ఉన్నప్పటికీ కూడా సాంప్రదాయ మత్స్యకారులు చిన్న చిన్న పడవలపై వేటకు వెళ్తుంటారు. వారెవరూ కూడా సముద్రంలో చేపల వేటకు వెళ్ళకూడదని వాతావరణ శాఖ సూచిస్తుంది. మనం విజువల్స్లో స్పష్టంగా గమనించవచ్చు. అలలు ఎగసి పడుతున్నటువంటి తీరును కూడా చూడవచ్చు. మొత్తంగా అల్పపీడనం మరింత బలపడితే కనుక దాని ప్రభావం ఉత్తర కోస్తా జిల్లాలపై ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. నిన్నటి నుంచి కూడా కుండపోత వాన కురుస్తుంది. ఏజెన్సీ ప్రాంతాలైనటువంటి పార్వతీపురం మన్యంతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపు దక్షిణ కోస్తా జిల్లాల్లో కూడా కొన్ని చోట్ల భారీ వర్షాలకు ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఋతుపవనాలు దక్షిణ కోస్తా జిల్లాల వరకు విస్తరించినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. రాయలసీమ మొత్తం కూడా విస్తరించే రాయలసీమలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. రానున్నటువంటి 2 రోజుల్లో పూర్తిగా ఋతుపవనాలు ఇటు ఏపీతో పాటు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు విస్తరించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. వర్షాలు కూడా పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. ఈ ఏడాది సాధారణ వర్షపాతం కంటే అత్యధిక వర్షపాతం ఉండేటువంటి అవకాశం ఉందని ఇప్పటికే ఐఎండీ ప్రకటించినటువంటి నేపథ్యంలోనే ఆ దిశగా వర్షాలు కూడా ప్రారంభమయ్యాయి. కుండపోత వానలు కురుస్తున్నాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తూ ఉంది. హరి, ఓకే అనిల్.